రాజధాని అంశంపై ఏపీ పాలిటిక్స్ మళ్లీ వేడెక్కుతున్నాయి. మొన్న వైసీపీ నేతలు అమరావతి పర్యటనలో దాడుల వ్యవహారం దుమారం రేపింది. ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి ఎజెండాతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. ప్రజల మద్దతు కూటమి పార్టీలకో లేక వైసీపీకో తెలుస్తుందన్నారు. ఏపీ రాజధానిగా మావిగన్ ప్రతిపాదనపై మాజీ సీఎం జగన్ మరోసారి హాట్ కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మావిగన్ వర్సెస్ అమరావతి అజెండాతో వచ్చే ఎన్నికలకు వెళ్తామని జగన్ స్పష్టం చేశారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలుస్తోందని అన్నారు. అవినీతికి తావులేని మావిగన్ రాజధాని వస్తుందని కామెంట్స్ చేశారు. తాను అమరావతి వెళ్తే జగన్ అమరావతికి వ్యతిరేకమంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తానెవరికీ వ్యతిరేకం కాదన్నారు ఆయన. కానీ అమరావతిలో జరుగుతున్న అవినీతికి తాను వ్యతిరేకమని తెలిపారు. అక్కడ ఉన్న రైతుల ఆవేదనను తాను ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు. అంటే నేను పర్యటించడం పెద్ద పని ఏం కాదు. అక్కడ సమస్య ఎక్కడ వస్తుందని అంటే నేను పర్యటించడం వల్ల దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. రిటైర్డ్ జడ్జిలను, లాయర్లను, ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడము, ఎన్ని చేసిన తర్వాత వాళ్ళ ఫస్ట్ పర్యటించేట్టుగా చేద్దాం. ఇంకా నేను పోయినా అనుకో స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకంగా బట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతా ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది, బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్. చంద్రబాబు అమరావతిలో చేస్తున్న స్కామ్లను ప్రశ్నిస్తున్నానని అన్నారు. మావిగన్ కు మద్దతిచ్చేవారు వైసీపీకి ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ ను వైసీపీ మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్. Next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. రాజధాని అంశంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపైన జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో ప్రస్తుతం రూల్ ఆఫ్ లా స్థానంలో రూల్ ఆఫ్ ఫియర్ కొనసాగుతోందని ఆరోపించారు. రైతులు, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్న ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. సాయి కృష్ణ, క్రాంతి కుమార్, గంగమ్మ లాకప్ డెత్, తిరుపతమ్మ, కళావతి ఘటనలను ప్రస్తావిస్తూ ఇవన్నీ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనమని అన్నారు. సాయి కృష్ణ కేసులో పోలీసు ఉన్నతాధికారుల పాత్రపైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొచ్చిన వ్యక్తి మరణిస్తే పోలీస్ కమిషనర్ ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. జరిగిన ఘటనలపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐతో పాటు సంబంధిత పోలీస్ బాసులు ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవి పరిశీలించే కార్యక్రమం ఎవరైనా చేయాలనా లేదా? ఆ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళ ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫోన్లు నాగ్పూర్లో వాళ్ళు అమ్మినారంట. అసలు ఏమిది? సర్ పేరుతో ఓటు హక్కుపై పెద్ద కుట్ర జరుగుతోందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేదల ఓట్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ వారు ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టుగా రాసుకోవాలంట. ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుకూల ఓటర్లను తొలగించే కార్యక్రమం. ఇన్ని దారుణాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మానవత్వం అనేది ఏమైనా ఉందా లేదా నీకని అడుగుతా ఉన్నా. టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో జోక్యం చేసుకుంటోందని అన్నారు. మంత్రి నారాయణ అధికారులకు పలు కీలక ఆదేశాలను ఇచ్చారంటూ ఓ ఫోన్ సంభాషణ ఆడియోను కూడా మీడియాకు వినిపించారు. అదే సమయంలో బీచ్ షాక్స్ పేరుతో ప్రభుత్వం కొత్త మద్యం సంస్కృతికి తెరలేపుతోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. కుటుంబాలతో వెళ్లే బీచ్లను మద్యం విక్రయ కేంద్రాలుగా మార్చడం సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అభివృద్ధి కంటే అవినీతి, దోపిడీ, రాజకీయాలకే ప్రాధాన్యమిస్తోందని ఫైర్ అయ్యారు. మరోవైపు జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైసీపీ నేతలు ఇన్నాళ్లు 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అదైపోయింది, ఇప్పుడు మావిగన్ అంటున్నారని తెలిపారు. మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదని అన్నారు. 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది, ఇప్పుడు మావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. నిన్న రౌడీలతో దండయాత్ర
అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. మొత్తంగా రాజధాని రాజకీయాన్ని మరోసారి ఎన్నికల అజెండాగా మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మావిగన్ వర్సెస్ అమరావతి నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఏపీకి రాజధాని అమరావతి అని పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎవరూ మార్చలేరని కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు.